విఘ్నేశ్వర. ఎంత బాగా చెప్పారు. ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మీకు బాగా చెప్పారు. ఇప్పుడు నాకు బలం ఎలా వస్తుంది? మీరేం తిన్నారు? నువ్వు చెప్తే వింటాను. తిన్నా కదా మరి. మీరేం తిన్నారో చెప్తే ఆనందిస్తా. అదే ప్రసాదం ఏమిటి? అది వివరం. వారు ఏం కొని తిన్నోళ్ళు చెప్పండి. ఇడ్లీయా, పులిహార, ఏం పెట్టేది? దత్తోజనం. దది అంటే పెరుగు. ఇంకా ఓ సాంబార్ అన్నం, పెరుగు అన్నం పెట్టిన వాళ్ళకి అన్నం. కొట్టండి చెప్పండి. ఇక్కడ నేను, అక్కడ వేణు. ఆయన లేకపోతే ఈ ప్రోగ్రాం కాదు. ఖమ్మంలో ఆయనే నా బోను. అందుకే ఆయన చేసుకున్నాను ఓను. అందుకే పనిచేస్తుంది టోను. నాకు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ఎయిర్పోర్ట్లో అయినా, విమానాశ్రయంలో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏ ఊరు బాబు అంటే ఖమ్మం అన్నాడు అనుకోండి, వెంటనే చెప్తా ఖమ్మం రాములోరి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరిని నమ్మం. అర్థమైంది మీకు? ఖమ్మం రాములోరి గుమ్మం, మేము ఆయన తప్ప ఎవరిని నమ్మం. ఇలా మాట్లాడుతున్నావే అంటే రామదాస్ గారు చెప్పారు. అది ఎవరైనా వస్తే పాడండి. బండన భీముడు అంతజన బాంధవుడు. ఎవరైనా వచ్చా కొంచెం దీర్ఘ శ్వాసతో పాడాలి. నేర్చుకుని పాడాలి. మొన్న విధుశేఖర్ భారతి స్వామివారు చెప్పారు, బాగుంది. అది పిల్లలకి నేర్పండి. ఒక కిక్ వస్తుంది విన్నవాడికి అన్నవాడికి. అందులో ఆయన ఏమంటే, నేనొక ఏనుగు మీద ఎక్కి, ఏంటి అంటే ఆ పద్యంలో చెప్తాను, నేను ఏనుగు మీదకి ఎక్కి రెండవ సాటి దైవం ఇంకెవ్వడు లేడని గట్టిగా అంటే, దీన్నే త్యాగరాజస్వామి వారు చెప్తారు. ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస, ఉండేది రాముడొక్కడే. మనం దురదృష్టం ఏమిటో, ఆ ఐస్ క్రీమ్లో ఎవరన్నా ఆవకాయ కలుపుకుంటుందా? అది మ్యాచింగ్ అవుద్దా? శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.